దాన్ని వేసుకున్న మందు ఉసరు ఏదో ఒకటి వేసుకో. అంతేగాని దేవుడా నాకు ఈ పుణ్య మానాలంటే అని చెప్పాడు దేవుడు. ప్రార్థన చేయాలి, పని చేయాలి. అది మనం ఇంట్లో కూర్చొని దేవుడా నాకు అన్నం తెచ్చి పెట్టండి పెట్టాడు. మనం చేసుకునే పని మనం చేసుకుంటే మనకు వచ్చి అన్నం వస్తుంది. దేవుడు సాయం దేవుడు చేస్తాడు. మన పని మనం చేసుకోవాలి. దేవుడు నమ్ముకోవాలి, పని నమ్ముకోవాలి. నమ్ముకుంటేనే భగవంతుడు ఇష్టపడే తెలుగు లేదు. నువ్వు భవిష్యత్తు లేకుండా సాధిస్తావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పటివరకు నేను చెప్పిన మాటలు నేను కూడా 2 మాటలు చెప్తాను. నేను మీకు చెప్పిన రోడ్డు కాను మాత్రం అయినాడు బాగానే ఉంటుంది. పని చేస్తారంటే కొద్దిగా ఆలుగొద్దు. ఓకే నేను చెప్పేదేనండి కొన్ని మాటలు, ఎక్కువ మాటలు చెప్పండి. బోనపు నహాబి అని ఒక యజ్ఞం జరిగింది, వేదాల్లో ఉంటుంది. బోనపు నాభి అంటే మీరు హైందవులండి. నేను చెప్పాను, నువ్వు చెప్పు. బోనపు నాభి అంటే భూమికి మధ్యపురం. భూమికి మధ్యపురం ఏంటి? ఈ భూమికి సెంటర్ పాయింట్ ఎక్కడ తెలుసా మీకు? భూదేవత తల్లి. భూదేవతే. ఏళ్ళు బతికిన ఏరు తప్పదు, 100 ఏళ్ళు బతికిన భూదేవతలో. నేనేమంటానంటే మన హైందవ విశ్వాసంలో భూమధ్యపురమున ఒక యజ్ఞం జరుగుతుంది, అది లోక కళ్యాణ మార్గమే జరుగుతుందని అంటాడు. వేదంలో చెప్తుంది. శాస్త్రం ఓకేనా? ఆ యజ్ఞం ఏంటో తెలుసా? మేము ఇచ్చే ఈ 100 రూపాయలు మీకు ఒక రావచ్చు. కానీ యేసు ప్రభువు మాట అంటాడు, ఆ ఒక్క మాట ఏనండి, నేను ఇచ్చిన ఎలంగని మా దగ్గర కూడా భోజనాలు పెడతారు. ఆహారం తినాలి, ఆహారం పెడితేనే మనకు పుణ్యం. ఒక్క మాట సమరయ స్త్రీ అని ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారా, అలాగే యేసు ప్రభు వారు ఆ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు, అమ్మా నువ్వు నీ పెనిమిటిని తీసుకొనిరా, నేను నీకు ఇస్తానంటాడు. నాకు పెనిమిటే లేడు ప్రభువా అంటాడు. నువ్వు 5గురిని కలిగి ఉన్నావు అంటాడు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అంటాడు. యేసు ప్రభు వారు అయితే ఆయన ఏం చేసిందో ఇతనికి ఎలా తెలుసు? ఇతనేం చూడలేదు. ఆయన దేవుడు గనక తనకు తెలిసింది. ఆమె గ్రహించి, ప్రభువా మెస్సయ్యావు నువ్వే కాబట్టి నేను నిన్ను నమ్ముతా, నీ మాట నమ్ముతా అని ఆ ప్రజలకు చెప్పేసింది. నేనే మెస్సియా. దేవుడు అనుగ్రహాన్ని ఇప్పుడు చదువుకో. కాబట్టి ఈ 100 రూపాయలు నేను ఇచ్చింది కాదు, దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇది మీరు దేవుడు కూడా మన సహాయం, నా కానుకలు మీరు మన్నించండి. ఇది కూడా దయతో, దయతో ప్లీజ్ దయతో మీరు మా ఇంటికి వచ్చారు. సత్య దర్శనము, సత్యం మనకి దర్శనం కాదు. నేనేమంటానంటే నేను మాట చెప్తాను, ఈ పుస్తకాన్ని మీరు ఏకాంతమైనప్పుడు ప్రశాంతంగా చదవాలి. అల్లుడు కూతురు, ఆయన చేసిన ధర్మం ఆయనకి, నువ్వు చేసిన ధర్మం నీకు. అందరూ ఇంట్లోనే, నేను కూడా కూలి పని చేసుకునే వాళ్ళమే. ఓకేనా? మా చేపని సహాయం పొలమా సెక్యూరిటీ చేయండి. కళ్ళు గీత కార్యక్రమం, జామంతులు, కళ్ళు గీసేవాళ్ళు, తాడి చెట్టు వంగమంటే వంగింది అప్పట్లో, లేమంటే లేచింది అప్పట్లో. యోగంలో తాడి చెట్టు వంగమంటే వంగింది, లేమంటే లేచింది. జామంతులు పరాక్రమంతులు తక్కువవాడు కాదు. దేవుడు ఏంటంటే తాటికాయలు ఇచ్చాడు, తినంటారా వేసవకాలం అని. మనిషి ఏం చేసాడు? ముందుగానే పోసి కళ్ళు తీసాడు, అది మొత్తుకు ఉపయోగించుకున్నాడు. దేవుడు ఆహారం ఇస్తే మనుషులు ఏం చేశాడు? ఆహారాన్ని విష పదార్థం చేసి పడేసి. బైబిల్ కావాలా? కొత్త నిబంధన ఉంటుంది బైబిల్ అంటే ఇది కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఉంచుకోండి ఇచ్చిన తీసుకోండి. ఇప్పుడు నేను కొత్త నిబంధన బలవంత పడ్డాడు. మీరు నన్ను అడిగారు, దేవుడు మాకు కూడా సంధిస్తున్నాడు, ఇస్తాడు, ఇవ్వాలి. సమస్త జనులు మీలాంటి వాళ్ళు ఎంతమందో మారారు. ఏం కాదు, నాకు మా ఇంట్లో కూడా
ముగ్గురు జాతకం ఉంది పిల్లలు జాతకం. అది అయ్యా మీరు ఏమనుకోకండి, మీరు పడేయబాకండి. మీకు ఇష్టం లేకపోతే ఎవరికైనా ఇచ్చేసేయండి. కొత్తని పన్ను. జై వైపు. ఓ జై. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అబ్బాయి పుట్టాలి. ఫస్ట్ అబ్బాయి అమ్మాయి ఇద్దరు మంచోళ్ళే. కొత్తది మీరు జాతక ప్రభావం వెళ్ళాలిగా. ఒకటి ఆ పుస్తకాలు మీరు పడేయకండి, అమ్మా, మా చదవండి. దేవుడు లేదు అంటే ఎవరికైనా ఇచ్చేసేయండి. దేవుడు భగవంతుడు అందరికి ఉన్నాడు. నీకే కాదు నాకే కాదు, ఆ జంతువుల్లో కూడా ఉన్నాడు, చెట్లో కూడా ఉన్నాడు. దేవుడు లేని స్థానం ఉంది. దేవుడి పుస్తకాలు చూడదుగా. కాబట్టి అది చదవండి ఖచ్చితంగా. ఓకేనా? మళ్ళీ మనం చదవాలి. ఇదప్ప ఆపరేషన్ చూస్తే మళ్ళీ ఇదప్ప కూడా అబ్బాయి పుట్టేవాడు. ఏం కాదు, ఇద్దరే ముద్దు గురువు. వీడియో ఆఫ్.